ఏదో అనుకున్నా కానండి మనకి తిరగడానికే 8 గంటలు టైం పట్టింది. అసలు ఎలా కట్టారు ఇదంతా. ఇక్కడ ఆల్ ఇన్ వన్ ప్యాకేజ్, ఒక బీచ్ కూడా ఉంది. ఐలాండ్ తెలుగు పాట పెట్టారేంటండి. వియత్నాం దేశంలోని సముద్రం మధ్యలో ఒక భారీ అమ్యూజ్మెంట్ ఐలాండ్ ఉందని మీకు తెలుసా? విన్ వండర్స్ నాత్రాంగ్ అనే ఊర్లో అండి. అక్కడ దూరంగా చూసుకుంటే కేబుల్ కార్లు వెళ్తున్నాయి కదండి, అవన్నీ కూడా సముద్రం పైనుంచి వెళ్తున్నాయి అన్నమాట. ఒక్కసారి దాంట్లోకి వెళ్ళిన తర్వాత మనకి తిరగడానికే 8 గంటలు టైం పట్టిద్దంట. మీరు చూస్తుంది వచ్చేసి కేబుల్ కార్ స్టేషన్ అండి. సిటీలో నుంచి ఇక్కడికి 5 కిలోమీటర్ల దూరం ఉందండి. 100 రూపాయలు అయితే తీసుకున్నారు, ఇక్కడ దింపేశారు. ఇప్పుడు ఇక్కడ నుంచి టికెట్ అవన్నీ వివరాలు లోపలికి వెళ్ళి కనుక్కుందాం. టికెట్ అయితే ఇక్కడ తీసుకోవాలండి. ఇక్కడ టికెట్ రేట్లు చూసుకుంటే పైన స్టార్టింగ్లో అండి 10,50,000 ఉందన్నమాట. అంటే 3,833 రూపాయలు ఇవాళ రేటు ప్రకారం. చిన్నపిల్లలకైతే కనుక 8 లక్షలు అండి, అంటే 2,920 రూపాయలు. లేదు ఇంకొక బంపర్ ఆఫర్ ఉంది, అదే టికెట్ మనం 4 తర్వాత వచ్చామంటే కనుక 2,555 రూపాయలే అండి. కాకపోతే ఏంటంటే 4 తర్వాత వస్తే ఇక్కడ చాలా వరకు మనం మిస్ అయిపోతాం, మొత్తం కవర్ చేయలేము అనమాట. ఇక్కడ చాలా రకాలు ఉన్నాయండి. ఇంకా మనం ఫుడ్ తినాలంటే ఫుడ్ తినే కాంబో, అంటే ఫుడ్ కూడా ఇంక్లూడ్ వస్తుంది. మనం ఇది తీసేసుకుందాం అండి. స్టాండర్డ్ అడ్మిషన్ టికెట్ అంటే 3,833 రూపాయలు. మనకి ఇచ్చిన టికెట్ ఇదే అండి. బాగా నిద్ర మొత్తంగా ఉందండి. ఏంటంటే రీజను, నేను ఉండే హాస్టల్లో నాకు నిద్ర అయితే పట్టట్లేదు. థ్యాంక్ యూ. ఈరోజు వచ్చేసి బుధవారం అండి, నాన్ హాలిడే. కేబుల్ కార్లు భారీగా ఉన్నాయిగా, నా ఒక్కడికే ఒకటి ఇచ్చేసేయని చెప్పాను, మనోడు ఇస్తానని చెప్పాడు. చూడాలి, ఫోన్లే అండి, ఒక్కటే ఇచ్చేసాడు. సూపరు. ఈ కేబుల్ కార్ కోసమైనా ఇక్కడ వరకు రావచ్చు. కాసేపట్లో వెళ్ళబోతున్నాం విన్ వండర్స్ అమ్యూజ్మెంట్ పార్క్. ముందైతే ఇక్కడ హార్బర్ ఏరియా అని ఒకటి వస్తుంది. ఇప్పుడు మీరు చూసిన బిల్డింగ్లన్నీ అవే. సూపర్ ఉంది, ఫోటోలు అయితే దిగడానికి అదిరిపోయే ప్లేసు. ఒకవేళ మనం ఇక్కడ వరకు వచ్చి కేబుల్ కార్లో వెనక్కి వెళ్ళాలంటే హార్బర్ అందాలు అవన్నీ చూసేసుకొని వెళ్ళిపోవచ్చు. అప్పుడు కేబుల్ కార్కి 732 రూపాయలు పే చేస్తే చాలండి రావడానికి వెళ్ళడానికి. కానీ మనం మొత్తం కాంబో తీసేసుకున్నాం. అలాగే చాలా మంది కేబుల్ కార్ కోసం ఇక్కడికి వస్తారు కదండి, వాళ్ళ కోసం ఇక్కడ హార్బర్ షాపింగ్ అని ఒకటి ఉంది. లోపలికి వెళ్తే బ్లాక్ కాఫీ ఆర్డర్ చేసుకొని తాగితే ఒక కాఫీ షాప్లో ఒక అమ్మాయి అయితే, నేను వీడియోస్ తీస్తున్నాను వాళ్ళ షాప్ చూపిస్తానని తెలివిగా నాకైతే కాఫీ అయితే తీసుకొచ్చి ఇచ్చిందండి, రకరకాలు. ఇక్కడ కాఫీల్లో ఐస్ వేసుకొని తాగుతారండి, మనలా కాదు. నీళ్ళు అయినట్టే ఉంది నాకైతే. ఇంకా ఈ హార్బర్ మార్కెట్ చూసుకుంటే ఈ విధంగా ఉంది. ఇంకైతే లేట్ చేయకుండా విన్ వండర్స్లోకి అయితే వెళ్ళిపోదాం. ఈ బోర్డులు చూసుకొని వెళ్ళడమే అండి. ఇంకా అసలు ఎలా కట్టారు ఇదంతా. విన్ వండర్స్ మెయిన్ ఎంట్రన్స్ అయితే ఇదే. సించావ్, థ్యాంక్ యూ. వామ్మో, అదేందండి చూస్తున్నారా, రోలర్ కోస్టర్ అది. అర్రే, దానికి వెళ్ళి వీడియో తీయడం అంత ఈజీ అంటారా? నేను ఏదైనా కానీ కొంచెం నాకు బాగా భారీ కష్టంగా అనిపించే రైడ్లు మాత్రమే చేస్తానండి. చిన్న చిన్నవి వద్దు, చిన్నపిల్లలు వెళ్ళే మనకి ఇవన్నీ సాధారణంగానే ఉన్నాయి. అడుగుదాం టికెట్ ఏమైనా కావాలా దీంట్లో ఇంక్లూడ్ అని. హలో హలో చించావ్, ఈజ్ దిస్ ఫ్రీ? ఓకే, థ్యాంక్ యూ. ఫ్రీయే అంట, అంటే మనం తీసుకున్న టికెట్లోనే ఇవన్నీ ఫ్రీగా వస్తున్నాయి అనమాట. అయితే ఇదేంటిదబ్బా, ఇది చిన్నపిల్లల కోసం పెట్టారు. ఇప్పుడు నా డౌట్ ఏంటంటే, నేను ఒక్కడనే ఉన్నా కదండి, ఇది తిప్పుతారా నేను ఒక్కడిని వెళ్తే? అంటే ఓరక మీకు చూపిద్దామని. ఒక్కడిని వెళ్తే తిప్పుతారా తిప్పరా? పర్లేదండి, సర్వీస్ బాగుంది. చాలా చిన్నగా ఉంది ఇది, కాళ్ళు కూడా పట్టట్లేదు. పిల్లల కోసం ఎవరే ఏమంత లేదే. వావ్, ఊగిపోతుందిగా. ఐ వాంట్ మోర్ స్పీడ్, వేగంగా. ఇంతేనా? కరెక్ట్గా ఇక్కడికి వచ్చేసరికి సౌండ్ మోగిద్ది టప్మని. అబ్బో, అదిగోండి కింద ఆంతుంది. ఓకే ఓకే, ఆపేసేయి ఇంక దేనికి.
హలో. ఇదేదో బాగుంది, మనకి సెట్ అయ్యేటట్టుగా ఉంది. ఓన్లీ చిన్నపిల్లలకే అంటే ఇది. ఇది మనకి సంబంధించింది కాదా? ఓ స్టాఫ్ ఓన్లీ. ఇక్కడ ఆల్పైన్ కోస్టర్ ఉందండి చూసుకుంటే. అంటే ఇది ఆల్రెడీ మనం చేసాము దలాత్ అనే ఊర్లో. ఏంది ఇది ఎంత పెద్ద క్యూ ఉంది దీనికి? ఇంత పెద్ద క్యూలో ఉండి వెళ్ళడం నన్ను అడిగితే వేస్ట్ అండి, టైం వేస్ట్. ఎందుకంటే నేను ఆల్రెడీ చేస్తున్నాను. ఇది ఎలా ఉంటుంది అనేది మీకు నేను దలాత్లో చేసిన క్లిప్ ఉంటుంది కదా, మంచి క్లిప్ ఇస్తున్నాను చూడండి. This is go, this is stop, right? Yeah. Yes. Okay. Order. Yeah, I'm ready. Okay. Everything is okay? Okay, keep Yeah. going. Order. Yeah, bye-bye. Hope నేను మళ్ళీ తిరిగి రావాలని కోరుకుంటున్నా క్షేమంగా. అమ్మా బ్రేక్ పడిపోతుంది. ఓ బాగుంది. బాగా స్మూత్గా ఉంది. ఇంకా ఇప్పుడు మీరు చూసిన విధంగానే ఉంటుంది యాస్టీస్గా ఆల్పైన్ కోస్టర్ అంటే. ఖచ్చితంగా ట్రై చేయండి. వియత్నాం వస్తే ప్రతి చోట చేయాల్సిన అవసరంలా, ఎక్కడైనా ఒక చోట తక్కువ రేట్లో చూసుకొని ట్రై చేస్తే చాలు. ఇక్కడ బెస్ట్ యాక్టివిటీస్లో ఈ జిప్ లైన్ కూడా ఒకటే, కానీ టికెట్లన్నీ ముందుగానే అడ్వాన్స్ బుక్ అయిపోయినాయి అంటండి, కాబట్టి లేదు. ఇది మ్యూజికల్ ఫౌంటైన్ షో అని. మ్యూజిక్ వస్తూ ఉంటే మ్యూజిక్ని బట్టి వాటర్ పైకి రావడం ఇట్లా ఉంటుందండి. సింగపూర్లో చూసుకుంటే మెరీనా బే శాండ్స్ ఎదురు బిల్డింగ్ ఎదురు జరిగిద్ది అనమాట ఇట్లాంటి షో ఒకటి. కాకపోతే ఇప్పుడు టైం కాదండి, అసలు ఏ టైంలో షోలు జరుగుతాయి అనేది ఇక్కడ వీళ్ళది విన్ వండర్స్ అనేది ఒక యాప్ ఉంది. ఇక్కడ అట్రాక్షన్స్ అని ఉంది కదా, అట్రాక్షన్స్, షోర్స్, డైనింగ్. మనకి షోస్ చూసుకుంటే మ్యూజికల్ వాటర్ ఫౌంటైన్ వచ్చేసి నైట్ 7 నుంచి 7:45 వరకు జరిగిద్దంట ఇది షో. అలా బోలెడ్ షోలు అయితే డైలీ ఇక్కడ జరుగుతాయి. ఏ టైంకి జరుగుతుంది అనడానికి ఈ యాప్ అనేది మనకి బాగా యూజ్ అవుతుంది, విన్ వండర్స్. ఈ యాప్ లోగో వచ్చేసి ఈ విధంగా ఉంటుందండి. ఆండ్రాయిడ్లో కానీ ప్లే స్టోర్లో కానీ మీరు ఇక్కడికి వచ్చినప్పుడు డౌన్లోడ్ చేసుకొని ఉపయోగించుకోవచ్చు. ఉదయం 8 గంటలకు వస్తే ఇప్పుడు చూసిన ప్లేసెస్, షోలు మొత్తం వరుసగా పెట్టి కొట్టేసేయచ్చు అండి టైం ప్రకారం. కానీ ఇప్పుడు ఇక్కడ టైం 2:30 అయిపోతుంది. టైం తక్కువ ఉంది, ప్లేసెస్ చాలా కవర్ చేయాలి. ఇంత తలకాయ నొప్పితో ఏం కవర్ చేస్తాం? గో విత్ ద ఫ్లో, ఆగిపోక ముందలకి సాగిపోదాం. చూద్దాం ఏం చూస్తాం. హ్యారీ ద లాస్ట్ ఆఫ్ మెజిషియన్ అంట, ఇది ఒక షోలా ఉందండి. అసలు ఇంతమంది జనాలను దాటుకొని మనం అన్ని షోలు చూడాలంటే కష్టమే అండి. చూడాలండి, రికార్డ్ చేయడానికి ప్రయత్నిస్తాను కుదిరితే. ఇది చైర్స్ అని ఊగే తట్టుకుని చూస్తుంటే ఏదో అనుకున్నా కానండి, అసలు చూసారు కదా కొంతవరకు షూట్ చేసాం మొబైల్తో. అదొక ఎక్స్పీరియన్సు. పెద్ద స్క్రీన్ ఒకటి పెట్టి దాంట్లో ఏంటంటే ఇంకా ఈ విన్ను మనం వచ్చేదారిలో కేబుల్ కార్లో చూసాం, ఇంకా మొత్తం తిప్పి చూపించాడు అనమాట, డ్రోన్ షాట్ లాగా. దాంట్లోకి మనం వెళ్ళినట్టే ఉంది. మంచి ఎక్స్పీరియన్స్ ఇది మాత్రం. షో వస్తే ఖచ్చితంగా ఇది మాత్రం మిస్ అవ్వద్దు, బాగుంది. ప్రతి షో అయిపోగానే ఇంకా సేమ్ సింగపూర్ యూనివర్సల్ స్టూడియోకి వెళ్ళినప్పుడు కూడా ఇంతే చూశానండి. ప్రతి షో అయిపోగానే వీటికి షోలకి సంబంధించి ఇట్లా అమ్ముతూ ఉంటారన్నమాట, జాకెట్లు, క్యాప్లు అయ్యి. ఈ విన్ వండర్స్లో ఖచ్చితంగా చూడవలసిన వాటిల్లో ఈ ఓషన్ ప్యాలెస్ కూడా ఒకటే అండి. దీంట్లో 30,000 రకాల సముద్ర జీవులు అయితే ఉంటాయి, రంగులుగా. అసలు భలే ఉంటాయండి.
ప్రతి చేప గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తే ఇక్కడ ఒక బోర్డు కూడా పెట్టారు. చేప లోపల శరీర భాగాలన్నీ కనపడుతున్నాయండి. ఏమంటారు దీన్ని, ఈ చేపని? ఏదో మెయిన్ ట్యాంక్ అంట, ఇంకా ఉంది, ఇది అయిపోలా. అండర్ గ్రౌండ్ ఫిష్ యాక్వేరియం టన్నల్. దీంట్లో నడుచుకుంటే వెళ్తుంటే సముద్రం లోపల ఈదుతా వెళ్తున్న అనుభవం అయితే కలుగుతుందండి. చాలా బాగుంది. ఒక్క ప్లేస్కి వెళ్తే ఈజీగా గంట సమయం అయిపోతుందండి. ఈ లెక్కన ఒక రోజు కూడా సరిపోదు ఈ విన్ వండర్స్ తిరగడానికి. ఇంకా చాలా ఉన్నాయి ప్లేసెస్. ఎలా కవర్ చేస్తాం ఏంటో, మొత్తం కవర్ చేయలేకపోవచ్చు. చూద్దామండి. బాగుంది, ఇదో మంచి అనుభవం అండి. పెట్టిన టికెట్లో ఇది ఒకటి వర్తు. ఇది తెలిసిందే కదా, మన సైడ్ కూడా చాలా చోట్ల చూస్తాం. జిప్ లైన్ టికెట్లన్నీ అయిపోయినాయి అనుకున్నాం కదా. ఆ కొండపై నుంచి ఈ కిందకైతే వస్తుందంటండి. చిన్నదే, పెద్దదేం కాదు. ఆ జైంట్ వీల్ కనపడుతుంది కదా, అది ఎక్కితే ఎలా ఉండిద్దో ఒకసారి చూడాలి పైకి వెళ్ళి. ముఖ్యంగా చాలామంది వచ్చేది ఈ వాటర్ పార్క్ కోసం. లోపల బోలెడ్ అడ్వెంచర్ యాక్టివిటీస్ ఉంటాయి. ఇప్పుడు చూపిస్తాను మీకు. ఇక్కడ లాకర్ రూమ్స్ కూడా ఉన్నాయండి. మన లగేజ్ మొత్తం పెట్టేసుకొని వెళ్ళి ఇంకా మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. ఇక్కడ ఆల్ ఇన్ వన్ ప్యాకేజ్. ఒక బీచ్ కూడా ఉంది ఈ ఐలాండ్లో. పారాసైలింగ్ కూడా ఉందండి ఇక్కడ. వామ్మో, చాలా యాక్టివిటీలు ఉన్నాయి ఇక్కడ. ఇవన్నీ మనం ఒక్కొక్క దానికి అడిగి చేసినా కానీ నాకు తెలిసి ఒక రోజంతా ఇక్కడే, ఒక రోజు ఏంటి ఒక పూటంతా ఇక్కడే స్పెండ్ చేయొచ్చండి. ఇది అసలు భలే ఉందిగా. దీంట్లోకి వెళ్తే ఇంకా మామూలుగా ఉండదేమో. వామ్మో వామ్మో, నిజంగా భలే ఉంది. మంచి మంచి యాక్టివిటీస్ అండి ఇవన్నీ కూడా. ఈసారి మళ్ళీ వచ్చినప్పుడు ఖచ్చితంగా పెట్టుకుంటా ఈ నాత్రాంగ్లో. మళ్ళీ ఇంకోసారి రావాలి, ఖచ్చితంగా మొత్తం కొట్టిపడేసేయాలి మరింత ఉత్సాహం, ఎనర్జీతో. ఫుడ్ కోర్ట్లు కూడా ఉన్నాయి ఇక్కడ. వావ్, వామ్మో, మంచి చాలా యాక్టివిటీలు ఉన్నాయి, వాటర్ యాక్టివిటీలు ఇక్కడ. కాకపోతే నాకేంటంటే ఏం చేయలేకపోతున్నాను ఏంటా అని చెప్పి నాకు అదొక ఇదైతే ఉంది. అమ్మా, పైకి అయితే వెళ్తున్నాము, చూద్దాం. పైకి వస్తే మనం స్టార్టింగ్లో చూసిన రోలర్ కోస్టర్ ఇక్కడే ఉంది. రికార్డ్ చేయడం అయితే ఇంపాసిబుల్ అండి. వీడియో మాత్రం జస్ట్ వచ్చామా, ఎంజాయ్ చేసామా అంతే. ఈ రైడ్ అయితే ట్రై చేయాలి. వేర్ కెన్ ఐ కీప్ మై బ్యాగ్? యా, థ్యాంక్ యూ.
నిజంగా దోల తీరిపోయిందండి బాబు. సో చూసారు కదా, నరకమే అది మాత్రం. ఏదో అనుకున్నా కానీ ఇది నేను ఎప్పుడు ట్రై చేయాల, అది కూడా లైఫ్లో ఎప్పుడు ట్రై చేయాల, చేశాను. పోతే ఇదేమంతకు లేదండి, మామూలుగానే ఉంది. ఇంకా ఇవన్నీ మన సైడ్ ఉండేవి, ఎన్నోసార్లు ట్రై చేసి ఉంటా. ఇది కాదు, మైన్ అడ్వెంచర్ అంట, ఏముంటుందో. అమ్మో, ఇది కూడా ఏదో రాడ్ రంబోలా సబ్జెక్ట్ లాగే ఉంది. ఇప్పుడు నేను వెళ్ళే ఏ రైడ్ కూడా రికార్డ్ చేయడానికి పాసిబిలిటీ లేదండి, కెమెరాలు ఎలా చేయట్లా. జస్ట్ ఇట్లా చూసి నా అనుభవం ఎలా ఉందో మీకు చెప్పడం అంతే, అంతకు మించి ఏం లేదు. ఈ రైలు కూడా ఏమంత గొప్పగా ఏం లేదండి, మామూలుగానే ఉంది. ఇంకా నా వల్ల అయితే కాదు, ఈ రైడ్లు ఇవన్నీ చేయడం కూడా కష్టమే. ఇన్ని ఏదో కొన్ని సెలెక్టెడ్గా పెట్టుకొని చేయొచ్చండి. ఇది ఒక రకమైన గేము, ఇక్కడే చూస్తున్నాను. చూస్తుంటే ఇదేమంత ఉన్నట్లేదండి, నైట్ టైం కూడా అయిపోయింది. ఇంకా అది ఈ జైంట్ విల్ దగ్గరికి అయితే వచ్చేసాను, కాకపోతే నైట్ అయిందండి, మనం అనుకున్నంత దగ్గర అయితే లేదు, బాగా దూరంగా ఉంది. చూసారు కదా ఎక్కడుందో, అది విన్ వండర్స్ అక్కడ ఉంది, జైంట్ విల్ ఇక్కడ ఉంది. ఓపెన్ ఉందో క్లోజ్ ఉందో, ఉదయం 9 నుంచి సాయంత్రం 6:30 లోపల అంటే అండి. ఇక జైంట్ విల్ మిస్ అయిపోయినట్టే. ఇప్పటి వరకు నేను చూసిన పెద్ద జైంట్ విల్లో ఇదే అండి పెద్దది. నైట్ టైం అయితే లుక్ భలే ఉంది. ఇప్పుడు టైము 7:20 అవుతుందండి. 7:30 నుంచి 7:45 వరకు ఇక్కడ మ్యూజికల్ ఫౌంటైన్ షో అయితే స్టార్ట్ అవుతుంది. ఏం లేదు, మ్యూజిక్ అయితే వస్తుంది, ఆ మ్యూజిక్కి తగ్గట్టు వాటర్ ఏంటంటే డ్యాన్స్ చేస్తున్న అనుభవం అయితే కలుగుతుంది. రంగురంగుల లైటింగ్తో అయితే ఆ వాటర్ పైకి వస్తుందండి. ఇంకా స్టార్ట్ అవుతుంది, ఎంజాయ్ చేసేయండి ఈ అనుభూతిని.
తెలుగు పాట ప్లే చేశారు వాళ్ళు. నాకైతే ఏమంత గొప్పగా అనిపించలేదండి డాన్సింగ్ వాటర్ షో. ఏదో నార్మల్గా ఉంది, కాకపోతే మన తెలుగు పాట ప్లే చేయడమే వింతంగా ఉంది. మన తెలుగు ఒక ఆయన ఇక్కడికి వచ్చి చెప్పారు తెలుగు పాట ప్లే చేశారని. నేను ఏమో ర్యాండమ్గా ప్లే చేసి ఉంటారులే అనుకున్నా, కానీ దీన్ని బట్టి చూస్తుంటే రోజు మన తెలుగు పాట అయితే ప్లే చేస్తున్నారు ఇక్కడ. భారతీయులు ఎవరు కనపడలే ఇప్పుడు నాకు ఇక్కడ. ఇంకా చివరిగా ఇక్కడ టాటా షో అని ఒకటి ఉంది. అది 8:30కి స్టార్ట్ అయ్యి 9:30 వరకు జరిగిద్దండి. అది చూసేసి వెళ్ళిపోతారు అంతా. ఇప్పుడు టైం వచ్చేసి 8:15 అవుతుంది, పక్కనే వెంట వెళ్దాం. ఈ టాటా షో అంటే చాలామంది ఇండియా టాటా అనుకుంటారండి, కాదు. టాటా షో అనేది ఒక ఫెయిరీ టేల్ స్టోరీ 3D విజువల్స్ ప్రొజెక్టర్ ద్వారా ఒక భవనం పైన చూపిస్తారు. దీంట్లో టాటా అంటే ప్రిన్స్ పేరు వచ్చేసి ఓషను. వాళ్ళిద్దరు కలిసి ఏంటంటే చెడుపై యుద్ధం చేసి మళ్ళీ మంచిని ఎలా పొందారు అని కళ్ళ కట్టినట్టు చూపించేదే ఈ టాటా షో అండి. చెప్పాలంటే స్టోరీ పక్కన పెడితే ఆ లైటింగ్లు, ఆ 3D, ఆ పర్ఫార్మెన్స్ అది చూడడానికి చాలా మంది వస్తారు. ఇంకా మాటలు వద్దు, మీరే చూసేయండి. మంచి మ్యూజిక్ వేసేస్తున్నాను.
నాకైతే ఏమంత అనిపించలేదండి. నాకైతే ఏమంత అనిపించలా ఈ కేబుల్, ఇది సారీ ఇది టాటా షో కూడా ఏదో లైట్లు వెలుగుతున్నాయి, ప్రొజెక్టర్తో వేశారు. ఓకే ఓకే, ఇంకా కేబుల్ కార్ ఎక్కేసి నైట్ టైం వ్యూ ఎలా ఉందో చూస్తే వెళ్ళిపోదాం. Кто ехал, увидел конец. Надо было раньше, но чтобы конец. Это конец, через это передается. ఇప్పటి వరకు చూశారు కదండి. నాకైతే ఈ వీడియోతో అంత సంతృప్తిగా లేదు. దానికి గల కారణాలు ఏంటంటే, నేను చేసుకున్న చిన్న చిన్న తప్పుల వల్లే. మనం అనుకుంటామండి డబ్బులు సేవ్ చేద్దాం, ఏదో చేద్దామని. కానీ నేను తీసుకున్న ఒక తప్పుడు నిర్ణయం ఏంటంటే, ఇక్కడ నాత్రాంగ్లో నేను ఇంతకు ముందర స్టే చేసిన హోటల్ వచ్చేసి, అదే హాస్టలు 700 రూపాయలు. ఇంకా బడ్జెట్ సేవ్ చేసుకుందాం, ఎక్కువ ట్రావెల్ చేద్దాం అని చెప్పి 350 రూపాయల్లో ఒక హాస్టల్ ఉంటే వెళ్ళాను. మీరు చూస్తున్నారు కదా బెడ్స్ అవన్నీ, అంత బాగాలేదండి హాస్టల్. దాంట్లో నాకు సౌకర్యవంతంగా నిద్ర అయితే పట్టట్లేదు. ఒక మనిషికి నిద్ర లేకపోతే ఆ మనిషి మృగంతో సమానం అని చెప్పి నాకు అర్థమైంది. ఎంత ప్రయత్నించినా అక్కడ నిద్ర అయితే పట్టట్లా. మరి ఎందుకో ఏంటో అంత శుభ్రంగా కూడా లేదు అక్కడ, నాకు నచ్చలా. ఇంకా ఆల్రెడీ బుక్ చేసుకున్నాను, డబ్బులు పే చేశాను కాబట్టి అక్కడే ఉన్నాను. నేను ఇవాళ ఇప్పుడు మీరు చూసింది అట్రాక్షన్ మొత్తం 4000 రూపాయల వరకు టికెట్ పెట్టి తీసుకున్నాను. ఇంత రేట్ ఇక్కడ పెట్టాను, నా వరకు వచ్చేసరికి నేను ఎందుకు పెట్టలేకపోతున్నాను. అక్కడ నాకు ఎఫెక్ట్ పడింది. ఆ ఎఫెక్ట్ ఇప్పుడు నేను తీసిన ఈ వీడియో మొత్తం మీద పడింది కదా, నాకు సరైన నిద్ర లేకపోవడం వల్ల. ఇప్పుడు ఈ వీడియో మళ్ళీ ఎడిటింగ్ చేసేటప్పుడు కూడా నాకు ఒక విధంగా ఇబ్బందిగానే ఉంది. కాబట్టి ఏంటంటే ఈసారి నుంచి మంచిగా రైట్ టు ఇన్వెస్ట్మెంట్ అని ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టాలండి, ఎక్కడ పెట్టకూడదో అక్కడ పెట్టకూడదు డబ్బులు. ఇట్లాంటివి కొన్ని తెలుస్తూ ఉంటున్నాయి ఇప్పుడిప్పుడే. ఏంటో 3 years నుంచి ట్రావెల్ చేస్తున్నా కానీ ఇంకా కొన్ని విషయాలకు కక్కుర్తి పడుతున్నాం. దాని ఎఫెక్ట్ వీడియోల పైన పడుతుంది. వద్దు, మార్చుకోవాలి. సో ఏదైనా నాకు అనిపించింది చెప్పేస్తున్నాను. నేను ఒక ఆడియన్ లాగే ఫీల్ అవుతా. వీడియో ఎడిటింగ్ చేసినప్పుడే అర్థమైపోయింది. బట్ ఇంకా తప్పదుగా, నెక్స్ట్ వీడియోస్ నుంచి ఇంకొంచెం ఇంప్రూవ్ చేసుకోవడానికి ప్రయత్నిస్తాను. అన్నట్టు ఈ నాత్రాంగ్లో ఇదే చివరి వీడియో అండి. నెక్స్ట్ వీడియోస్ అన్నీ కూడా హోచిమిన్ సిటీ వెళ్తున్నాను ఇక్కడ నుంచి, అక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి. ఏం చేయాలో తెలియదు, బట్ ఏదో చేద్దాం. మరి ఎప్పట్లా కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సబ్స్క్రైబ్ ముందు వీడియోస్ మంచిగా చేయరా, అప్పుడు అడుగు సబ్స్క్రైబ్. ఉంటానండి, బాయ్ బాయ్.